హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. వేడిగా వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని అసలు వేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా. నేనైతే వెజిటేబుల్ బిర్యానీలో మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తానండి. మటన్ పీసెస్ లాగా అక్కడక్కడ అనిపిస్తాయి కదా. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే కుక్కర్లో చేయడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తానండి. త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 7-8 లవంగి మొగ్గలు, 5 యాలకులు వేసి, ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నది వేసి, ఒక రెబ్బ కరివేపాకు, ఒక్కసారి ఆయిల్లో మొత్తం అన్నిటినీ కూడా దోరగా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే చాలండి. 3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు, ఒక పెద్ద క్యారెట్ ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద బంగాళదుంపను కూడా ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసి మొత్తాన్ని ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసాం కదా. నేనైతే కనుక మీడియం సైజ్ టమాటాలని 2 తీసి వాటిని కూడా ఇలా చిరికిల్లాగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని 2 నిమిషాలు పక్కన పెట్టి, ఈ లోపల నేను మిల్ మేకర్ని కొంచెం వేడి నీళ్ళలో పసుపు వేసి జస్ట్ వేయంగానే తీసి పిండేశానండి. ఇప్పుడు వాటిని కూడా కుక్కర్లో వేసేసుకుందాం. మిల్ మేకర్ వేస్తే చాలా బాగుంటుందండి బిర్యానీ. మనం మటన్ పీస్ తిన్నట్టు ఫీలే ఉంటుంది, అంత బాగుంటుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని డేస్లో ఇలా మిల్ మేకర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది బిర్యానీ. మిల్ మేకర్ కూడా వేసి ఒకసారి కలిపేసాం కదా. కొంచెం పుదీనా కాడలతో సహా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసి వేసుకొని వీటిని కూడా ఒకసారి మొత్తం కలిపేసి 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి. వెజిటేబుల్స్ని ఏమీ ఫ్రై చేయవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ దాకా కారం కూడా వేసుకుంటున్నాను నేను. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా ఉన్న పెరుగు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 3 స్పూన్ల దాకా నేను పెరుగు కూడా వేస్తున్నాను. మీరు ఈ పెరుగు ప్లేస్లో పెరుగు నచ్చని వాళ్ళు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. కానీ మిల్ మేకర్ వేసినప్పుడు పెరుగు వేస్తే ఆ టేస్టే వేరండి, నిజంగా చాలా బాగుంటుంది. మొత్తాన్ని కూడా మసాలాలన్నీ కూడా వెజిటేబుల్స్కి పట్టేటట్టు ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంట్లో వాడే నార్మల్ రైసే వేస్తున్నా అండి. నేను ఎప్పుడూ ఎక్కువగా ఇలా చేస్తే వెజిటేబుల్స్ బిర్యానీ కానీ, నాన్ వెజ్ బిర్యానీ కానీ బాస్మతి రైస్ యూస్ చేస్తా. చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, నువ్వు నార్మల్ రైస్తో చేయవా అని. సో అందుకోసం ఇవాళ నార్మల్ రైస్తో చేశానండి. రైస్ ఒక్కసారి వాష్ చేసి అలా వేసేసుకుంటాను. నేను రైస్ అసలు నానపెట్టను. నానపెడితే ఒక్కొక్కసారి అది ముద్దయిపోవడం కానీ, లేకపోతే రైస్ విరిగిపోవడం కానీ జరుగుతుంది. సో అసలు నేను డైరెక్ట్గా అలా కడిగి వేసేస్తానండి. జనరల్గా మనం ఇంట్లో వాడుకునే రైసే కాబట్టి వాటర్ అడ్జస్ట్మెంట్ అందరికీ తెలుస్తుంది. సో దాని ప్రకారం కొలత వేసేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. చూడండి, విజిల్ వచ్చేసింది, నేను మీకు చూపిస్తాను. పొగలు కక్కుతున్న గుమాయించే మిల్ మేకర్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. నాకైతే ఇలా డైరెక్ట్గా తినడం కన్నా రైతా, అదే అండి పెరుగు చట్నీ చేసుకొని తినడం చాలా బాగుంటుంది. అలాగే చాలా ఇష్టం కూడా. మా బుడ్డోళ్ళకైతే కర్రీ కావాలంటారు. చూడండి, చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యి గుమాయించి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. నెయ్యి చాలా వరకు చాలామంది ఆయిల్లో కలిపి ఇంక్లూడింగ్ వేసేస్తాం కదా బిర్యానీకి, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెతుక్కి నెయ్యి ఫ్లేవర్ తగులుతూ. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని అంతే అండి, సింపుల్ మన వెజిటేబుల్ బిర్యానీ చూడండి రెడీ అయిపోయింది. గుమాయించి వాసన అయితే అసలు ఎక్సలెంట్గా వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక పట్టు పట్టేద్దామా మనం. వేడిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా,
చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడిగా ఒక్క ముద్ద లాగిచ్చేస్తే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో. నచ్చిందా మీకు? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.